ప్రియ సహోదరి సహోదరుడా, ఈ భూమి మీద బ్రతుకుతున్న ప్రతి జీవి, ప్రతి ప్రాణి కూడా ఏదో ఒక సమయంలో, ఏదో ఒక నిమిషంలో తప్పు చేసిన వారే. మనము కూడా ఉదయం లెగిసిన కానించి రాత్రి పడుకునేంత వరకు కూడా ఏదో ఒక విషయంలో, ఏదో ఒక నిమిషంలో, ఏదో ఒక సెకండ్లో ఖచ్చితంగా ఒక తప్పు చేసిన వారమే, ఒక పాపము చేసిన వారమే. ఎవరు కూడా నేను పర్ఫెక్ట్గా ఉన్నాను, ఈరోజు ఒక్క తప్పు కూడా చేయకుండా ఉన్నాను, నేను అసలు ఏ పాపము చేయను, ఏ తప్పు చేయను అన్నవారు ఒక్కరు కూడా లేరు. అటువంటి సమయంలో మనం ఒక వాక్యంను గుర్తు చేసుకోవాలి. కీర్తనలు గ్రంథము 86వ అధ్యాయము 5వ వచనము. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవు, నీకు మొరపెట్టు వారి అందరి ఎడల కృపాతిశయము గలవాడవు. ఈ యొక్క వచనము ద్వారా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రతి క్షణము దేవుడు క్షమించుటకు సిద్ధ మనసు గలవాడు. కాబట్టి ప్రతి క్షణం కూడా దేవుని దగ్గర నీ ప్రతి పాపమును ఒప్పుకుంటే దేవుడు ప్రతి క్షణము కూడా నీ పాపమును క్షమించే దేవుడు. హల్లెలూయా.